ఎవ్రీవన్ ఈరోజైతే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం. ఎందుకంటే గణేష పండగ కదా. మా నాన్నమ్మ వాళ్ళ ఊరిలో మొత్తం 7 రోజులు పెడతారు గణేష బొమ్మనైతే. మేము ఫస్ట్ రోజు వెళ్ళాల్సింది కానీ ఫస్ట్ రోజు వెళ్ళలేకపోయాం. అందుకని చెప్పి మేము అందరం 6వ రోజైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం గణేష బొమ్మ దగ్గరికి. ఫ్రెండ్స్, ఈ కాయ ఏం కాయ తెలుసా మీకు? ఈ కాయ వచ్చి ఊటికాయ. ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఒగురుగా ఉంటాయి. మాగితే మాత్రం చాలా తీగా ఉంటాయి. రెడ్ కలర్లో వస్తాయి కాయలు అయితే. అండ్ అడవిలో చికెన్ కాయ అంటూ ఏముండదు, ప్రతి ఒక్క కాయ అడవిలో అయితే చిక్కుతుంది. మా ఆయన హోటల్కి వెళ్ళి 3 ప్యాకెట్స్ ఆఫ్ రాక్ సంగటి అయితే కట్టించుకొని వచ్చాడు. మా అమ్మ అయితే రైస్ ఉండి మునక్కాయ కూర చేసింది. ఎందుకంటే మేము మధ్యాహ్నం ఏమీ తినరాలేదు. అంటే ఇప్పుడు నాన్నమ్మ వాళ్ళ ఊరికి పోక మేము 6 months అయిపోతుంది. అక్కడ దుమ్ము అవన్నీ పట్టుకొని ఉంటాయి కదా. బిన్న పోకపోతే ఇంకా మళ్ళీ మనం దేవుడికి ఉభయం ఇవ్వాలి కదా, అవన్నీ కుదరదు అని చెప్పి తినుకున్న ఆమెను బయలుదేరేసాం. అండ్ మా ఆయన ఉండి అక్కడ అడుగులో కూర్చొని తినొచ్చులే అని చెప్పి సంగటి ముద్ద అవన్నీ కట్టించుకొని వచ్చాడు. మా అమ్మ అన్నం వండి మునక్కాయలు కూర చేసింది అనమాట. ఇంకా అందరం కూర్చొని తింటూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా మనుషులు లేరు. ఫుల్ అడవి, కొండలు, చెట్లు అవే కానొస్తున్నాయి. అండ్ ఎప్పుడు ఇంట్లో తినేదే బోరింగ్. అది ఎప్పుడైనా ఇట్లా ఫ్యామిలీతో ఇలాగ వచ్చి చెట్ల కింద, కొండల మధ్యలో చెట్టు కింద కూర్చొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. నాకైతే చాలా ఇష్టం. ఎంతమందికి ఇలాగ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే ఒక్కసారైనా ఫ్యామిలీతో ఇలాగ వచ్చి అడవుల్లో కూర్చొని తింటుంటే చాలా బాగుంటుంది. అండ్ మా మణిగారు చూడండి, దానికి ఏమీ పెట్టలేదు, అది అసలు ఏమీ తిందనమాట. ఓన్లీ వాటర్ మాత్రమే తాగింది. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే అన్నం తినేది కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక కల్లేకాయల చెట్టు ఉంది. అందరు చూడండి కల్లేకాయలు ఎలా కోసుకొని ఏం కాయలయ్యా పైన చూడ ఎందుకు కోసుకుంటా, పైన పెద్ద కాయలు లావు. బుడ్డు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇస్తున్నాడో కదా. అసలు ఈ చెట్టుకు చూడండి కల్లేకాయలు అసలు ఎన్ని ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా సరే కల్లేకాయ సీజన్లోనే వస్తాం మేము. ఎప్పుడైనా ఈసారి రేగ్గాయల సీజన్లో రావాలి. ఎక్కడ పట్టినా రేగ్గాయలు ఉంటాయి. ఈసారి కంపల్సరీ రేగ్గాయలు చూపిస్తాను మీకు ఈ అడుగుకి వచ్చి. అండ్ ఎప్పుడు వచ్చిన కల్లేకాయ సీజన్లోనే వస్తున్నాం. అందరు చూడండి, మా అమ్మ వాళ్ళు చూడండి కల్లేకాయలు కోసుకున్నట్టే కోసుకొని తినేస్తున్నారు అనమాట. చెట్టు మీద కోసుకొని తినేస్తున్నారు. ఇక్కడ చూడండి మా మణిగడు అడవంతా తిరిగి వచ్చి పాప మలిసిపోయి కూర్చొని ఉంది. అండ్ మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈసారి కొండ మీద కూర్చొని తింటాం అన్నము. భలే ఉంటుంది కదా అలా తింటే. అండ్ ఇవి చూడండి పచ్చికాయలు. వీళ్ళు చూడండి ఎలా కోసుకొని తింటున్నారు. అసలు ఒక్కరు ఒక కాయ ఇవ్వట్లేదు, అలాగే కోసుకొని తినేస్తున్నారు. నేనేం చేశాను తెలుసా, ఎవరు ఇకపోతే ఏం కాదులే అని చెప్పి నేను చున్నీ ఉంటుంది కదా, చున్నీలో కోసుకొని వేసుకున్నాను. ఇంటికి పోయే లోపల అవి ఏమయ్యాయంటే కారు దిగుతూ ఉన్నప్పుడు అన్నీ కింద పడిపోయి, తినింది లేదు పెట్టింది లేదు, అలా ఉంటుందన్నమాట మనం చేసే పనులన్నీ. అండ్ మేమైతే ఫైనల్లీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం. అండ్ ఇంటికి రాగానే ఫ్రెండ్స్ అసలు దుమ్ము చూడాలి, కవర్లు దుమ్ము, అసలు ఇల్లు చూడలేకపోయినాం, అంత కచ్చడాగా ఉన్నిందనమాట ఇల్లు. అండ్ ఫస్ట్ రాగానే ఇల్లంతా క్లీన్గా వాష్ చేసుకున్నాం. క్లీన్గా నీళ్ళు పోసి క్లీన్గా ఇల్లులన్నీ కడుక్కొని బూజులన్నీ తుడుచుకున్నాం. అండ్ ఇటు సైడ్ మెట్లు ఉండాలి, ఆ మెట్లు పగలు కొట్టేసి గోడ కట్టాము. అండ్ కొత్తగా బాత్రూమ్ గోడ అయితే కట్టుకున్నాము. ఇవన్నీ అప్పుడు టైల్స్ అనమాట. ఫస్ట్ రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి స్టవ్ అన్నీ క్లీన్గా వాష్ చేసుకొని అండ్ పసుపు కుంకుమతో పూజించుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ఉభయం ఎత్తుకొని పోయేటప్పుడు కరెక్ట్ టైంకి ఎత్తుకొని పోవాలి. పూజారి వచ్చే లోపల ఎత్తుకొని పోవాలి. ఒకవేళ మనం ఎత్తుకొని పోయే లోపల పూజారిగా నిలిపోయాడనుకో మనం ఎత్తుకొని పోయి వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు నిన్న అన్నీ చేస్తున్నాను. అండ్ మనమైతే ఫస్ట్ పాలు అయితే స్టవ్ వెలిగించి పాలు పోసుకోవాలి. మనం రవ్వలడ్డు చేస్తున్నాము కాబట్టి. అండ్ నేనైతే చిక్కటి పాలు తీసుకున్నాను, వాటర్ ఏమేం పోయలేదు. వాటర్ కానీ పోస్తే ఏంటి అంటే లడ్లు అనేది అంత టేస్ట్గా రావు, అందుకని చెప్పి వాటర్ ఏం పోయలేదు. ఎప్పుడు సరే గణేష బొమ్మకి తీసుకొని పోయేటప్పుడు పులిహారం, గుగ్గుళ్ళు, రవ్వ లడ్డు 3 ఎత్తుకొని పోయాము. కానీ ఈసారి రవ్వ లడ్డు ఒకటే ఎత్తుకొని పోతున్నాం, టైం లేదు కాబట్టి. అండ్ మేమైతే పటాలు పూజించి చాలా రోజులైంది బొట్లు పెట్టి, ఇప్పుడు కాదు. అందుకని చెప్పి మళ్ళీ పటాలన్నీ క్లీన్గా తుడుస్తున్నాను. ఈ పటాలు అయితే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు పటాలు అనమాట. ఇక్కడ కొద్దిగా లేసిపోయింది అంతే కలర్ అనేది. అండ్ చూడండి పట్టం అయితే అప్పటికి ఇప్పుడు ఒకేలాగుంది. పటాలు ఎప్పుడు ఒకేలాగుంటాయిలే, కానీ కొన్ని ఏంటి అంటే పగిలిపోతాయి, కానీ అప్పటికి అసలు పగిలిపోలేదు. అండ్ చూడండి నాకు దేవుళ్ళకి బొట్లు పెట్టాలన్నా పూజించాలన్నా చాలా ఇష్టం. అండ్ నరసింహస్వామికి మంచిగా నామం తీసి బొట్లన్నీ పెట్టేసాను పటాలన్నిటికీ. పటాలు క్లీన్గా పూలన్నీ పెట్టేసుకున్నాం. అండ్ ఇప్పుడు పూజ చేసుకున్న తర్వాత రవ్వ లడ్డులు తయారు చేసుకొని
గణేష బొమ్మ దగ్గరికి ప్రసాదం తీసుకుని వెళ్దాం. ఇక్కడ మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు గణేష పండుగ అయితే, సూపర్గా చేస్తారు. అండ్ మనమైతే ఫస్ట్ రవ్వ లడ్డులు తయారు చేసుకుని గణేష బొమ్మ దగ్గరికి ప్రసాదం తీసుకుని వెళ్దాం. ఫస్ట్ అయితే మనం రవ్వ లడ్డు అయితే చేసుకుందాం. అండ్ రవ్వ లడ్డుకి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు, బట్ అంత బాగుండదు టేస్ట్ పచ్చి కొబ్బరి, అందుకని చెప్పి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. చాలా వరకు ఎండు కొబ్బరి వేసుకుంటారు, నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి చాలా గట్టిగా ఉంది, నాకు చేయిపోతుంది కట్ చేసే లోపల. అండ్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత యాలక్కాయలు ఒక 8 కానీ 7 కానీ యాలక్కాయలు వేసుకోవాలి. అండ్ 1 kg రవ్వ లడ్లు కదా మనం చేసేది, ఒక 8 కానీ మనం అలా యాలక్కాయలు తీసుకొని క్లీన్గా మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. ఇలా మెత్త మిక్సీకి పట్టుకోవాలి, ఎందుకంటే గరుగ్గా ఉంటే లడ్లు సరిగా రావు, అందుకని చెప్పి మెత్తగా మిక్సీకి పట్టుకుంటే బెటర్. అండ్ పాలు ఇందాక సెక్ చేస్తాం కదా, ఆ పాలు అనేది కాగిన తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. పాలు అనేది అంత వేడిగా ఉండకూడదు, అంత చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకుని దాంట్లో నెయ్యి తీసుకోవాలి. మీరు ఫ్రెష్ నెయ్యి తీసుకోండి, ఇంకా బాగుంటుంది. మా కాడ ఫ్రెష్ నెయ్యి లేదు కాబట్టి ప్యాకెట్ నెయ్యి తీసుకున్నాము. ఆ తర్వాత మనము ఉప్మా రవ్వ అయితే వేయించుకోవాలి. అట్టని చెప్పి బాగా మార్చుకోకూడదు, అట్టని చెప్పి పచ్చిగా కూడా ఉండకూడదు, ఒక రకంగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మాడింది అనుకో మాడవాసన వస్తుంది, అట్టని ఆగకుండా ఉన్నా కూడా బాగుండదు టేస్ట్ అనేది. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోండి చాలు. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇంత కలర్ వస్తే చాలు, గోల్డెన్ కలర్లో లైట్ గోల్డెన్ కలర్లో వస్తే చాలు. అండ్ మనం ఒక దాంట్లో ఒక డీస్లో వేసుకుందాం. డీస్లో వేసుకొని దాంట్లోకి మనము ఇందాక పట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి యాలక్కాయలు, ఆ ఎండు కొబ్బరి యాలక్కాయలు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ద్రాక్ష జీడిపప్పు అవి కూడా వేసుకోవాలి. అండ్ నేను అవి వేయించలేదు, మామూలుగానే పచ్చివే వేసేసాను, పచ్చిగా వేసుకుంటేనే బెటర్, బాగుంటాయి ఇంకా. అండ్ అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 kg చక్కెర వేసుకోవాలి. 1 kg తీసుకున్నాం కాబట్టి 1/2 kg చక్కెర వేసుకుని దాంట్లో ఇంకొద్దిగా చక్కెర వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా చక్కెర వేసుకోండి, తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1 kg రవ్వకి 1/2 kg చక్కెర తీసుకోండి సరిపోతుంది. నేనైతే ఇంకొంచెం వేసుకున్నాను అనమాట చక్కెర, 1/2 kg వేసుకొని మళ్ళీ దాంట్లో ఇంకొద్దిగా చక్కెర వేసుకున్నాను. ఫ్రెండ్స్, పాలు పోసుకునేటప్పుడు కొద్దిగా పోసుకొని లడ్లు వస్తున్నాయా రాలేదని చెప్పి చూసుకుంటా పోసుకోండి. ఒక్కసారి చేసుకోవచ్చులే అని చెప్పి ఒక్కసారి పాలన్నీ పోసారనుకో అదేమవుతుందంటే రవ్వ పాయసం అయిపోతుంది అనమాట. ఇంక మనం లడ్లు చేయాల్సిన అవసరం లేదు, పాయసంలాగా తాగేస్తే సరిపోతుంది. అందుకని చెప్పి చూసుకొని కొద్దిగా పోసుకోండి. అండ్ పాలు అనేది ఎక్కువగా వేడి ఉండకూడదు, అట్టని చెప్పి చల్లగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండేటట్టు వేడి చూసుకోండి. అండ్ ఫస్ట్ లడ్డు అయితే నేను దేవుడి గుళ్ళో పెట్టాను, ఇప్పుడైతే గణేష స్వామికి అయితే చేస్తున్నాం లడ్లు. అండ్ మనం టేస్ట్ చేయకూడదు కదా ఎలాగున్నాయి స్వీట్ అది అని చూడకూడదు. అండ్ మేమైతే దేవుడి దగ్గరికి ప్రసాదం తీసుకుంటున్నప్పుడు అందరికీ నచ్చేసాయి అనమాట, ఎందుకంటే మేము పాలల్లో నీళ్ళు పోయకుండా పాలు పోసి మంచిగా ఎక్కువ పాలు పోసి బాగా చేసాం కదా లడ్లు. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరికీ నచ్చాయి మా లడ్లు అయితే. అండ్ మా చెల్లెళ్ళు అందరూ వచ్చి పాపం వచ్చినప్పటి నుంచి అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళే మా పిన్ని కూతుర్లు అనమాట. నేను వచ్చినప్పటి నుంచి అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు లడ్లో హెల్ప్ చేస్తున్నారు, అంటే దేవుడి పట్టాలు పూజించినప్పుడు అవి తెచ్చడం ఈ తెచ్చడం అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు అనమాట. మా మణిగాడు అడివంతా తిరిగి వచ్చి పాపం అలసిపోయి పొనుకొని నిద్రపోతుంది, చూడండి ఎలా నిద్రపోతుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు చెప్పి నేనే తప్పు చేశాను. ఫస్ట్ నుంచి నేను కొద్ది పాలు చేసుకుని మంచిగా లడ్లు చేశాను. లాస్ట్ మూమెంట్లో పాలు ఎక్కువ పోసేసా, కొద్దిగా పిండి ఉంది కదా చూడండి,
పాలు ఎలా వస్తున్నాయో పిసుకుతుంటే లడ్లు చేస్తున్నప్పుడు. అండ్ ఇంక మా అమ్మతో తిట్టించుకున్నాం, అంతా చేసి లాస్ట్లో ఎట్లయినా తిట్టించుకోవాలి కదా ఎవరో ఒకరితో, అట్లా తిట్టించుకున్నాం. మా పిన్ని చూడండి హాయ్ చెప్తుంది. అసలు లడ్లు మేం చేస్తే మా పిన్ని లాస్ట్లో వచ్చి లడ్లు గుండ్రంగా చేసి ఆడబెడుతుంది. ఎవరైనా చూస్తే మా పిన్నియే చేసింది అనుకుంటారు, అలా ఉంటుందన్నమాట మా పిన్నితో. అండ్ మా పిన్ని ఏం చెప్పిందంటే, మీరు లడ్లు ఆడ పెట్టండి, మీరు ఉప్మా రవ్వ అన్నీ చేసి ఆడ పెట్టండి, నేను వచ్చి లడ్లు చేసిస్తాననింది. మేము అన్నీ చేసిన తర్వాత వచ్చి తాపండి నేను లడ్లు చేసిస్తాననింది. అంతా అయిపోయిన తర్వాత వచ్చి లడ్లు చేసిస్తా తాపండి అని చెప్తుంది. అలా ఉంటుంది మా పిన్నితో. అండ్ దేవుడి దగ్గర లడ్లన్నీ పెట్టేసి అండ్ దేవుడి దగ్గర గణేష బొమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని నేనైతే రెడీ అయిపోయాను బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళటానికి. వెనకొచ్చి మా పిన్ని కూతురు అయితే ఉంది, ఎప్పుడు వస్తావు అక్క, ఇంకా వస్తావా రావా అని చెప్పి. అండ్ మా అమ్మ అయితే ప్రసాదం తీసుకొని రెడీ అవుతుంది వచ్చేదానికి. మా మణిగారు చూడండి అరుస్తుంది నన్ను తీసుకొని పోమ్మని, కానీ టపాసులు అంటే భయము, మళ్ళీ ఏమో తీసుకొని వెళ్ళంటుంది. ఎలా చెప్పండి దాంతో ఎలా ఎగాలి అసలు. అండ్ మా అవ్వ వాళ్ళు మా తాత వాళ్ళందరూ ప్రసాదం తీసుకొని అయితే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు చాలామంది ప్రసాదం ఇస్తున్నారు ఉభయాలు. ఎందుకని చెప్తే రేపు 7వ రోజు కదా దేవుణ్ణి అయితే తీసేస్తారు, ఇంకా అందుకని చెప్పి అందరూ ఈరోజే తీసుకుని వెళ్తున్నారు. చాలామంది మార్నింగ్ తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నారు, బట్ మార్నింగ్ అనేది కుదరదు, ఎందుకంటే ఇంట్లో పనులు అవి ఇవి చేసుకునేకి మనకి మార్నింగ్ అయితే కుదరదు, నైట్ అయితే బాగుంటుంది కాబట్టి అందుకని చెప్పి మేము నైటే తీసుకుని వెళ్తున్నాం ప్రసాదం అనేది. ఈరోజు మా బొమ్మ దగ్గర అన్నదానం అయితే చేస్తున్నారు. అండ్ ఎందుకంటే మేము నిన్న రాలేదు కాబట్టి ఈరోజు కూడా అన్నదానం చేస్తున్నారు. దేవుడు మా కోసమే అన్నదానం చేపిస్తున్నట్టున్నాడు. అండ్ ఇక్కడ చూడండి మా బొమ్మ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. అది వచ్చేసి పెద్దోళ్ళ బొమ్మ, ఇటు సైడ్ ఉంది కదా చిన్న బొమ్మ, అది వచ్చేసి చిన్న పిల్లకాయల బొమ్మ, అది వచ్చేసి పెద్దోళ్ళ బొమ్మ అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఈసారి ఆ లడ్డు పాట పాడేది కాదు, ఇక్కడ ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి లడ్డు వస్తుంది అనమాట. ఇక్కడ చీటీలు ఉంటాయి కదా, వాళ్ళ పేర్లు 100 రూపీస్ ఇచ్చి పేర్లు రాపించుకొని ఒక ఉండిలో వేస్తారనమాట. లాస్ట్ రోజు ఏం చేస్తారంటే ఆ ఉండిలో మొత్తం మిక్స్ చేసి ఒక పేపర్ తీస్తారు, ఆ పేపర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఆ లడ్డు అనమాట. అండ్ చూడండి వెనక వచ్చేసి అన్నం తింటున్నారు, ఫ్రంట్ వచ్చేసి పూజలు చేస్తున్నారు. మా ఊరి దగ్గర గణేష పండుగ మస్తు సూపర్గా చేస్తారు. పోయినసారి నేను రాలేదు, అందుకని చెప్పి ఈసారి తప్పకుండా వచ్చినాను. ఓం కేశవాయ నారాయణ మాధవాయ గోవిందాయ విష్ణువాయ నమస్వాయ త్రికమాయ భావనాయ శరణాయ కేశాయ పద్మనాభాయ దామోదరాయ శంకర్షాయ వాసుదేవాయ ప్రద్యుమ్నాయ నమతాయ ప్రసోదశాయ అసంబాయ వర్తమాయ జనాగ్రాయ ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ విష్ణువేమ నానా విశ్వాసి నానా విధ విశ్వాస సంస్కారాన్ని. సారీ ఫ్రెండ్స్, నేను అన్నదానం అయితే తీయలేకపోయాను, ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, దానివల్ల నేను తీయలేకపోయాను. ఈ చిన్న పిల్లకాయలు చూడండి మా బుడ్డుకి వచ్చి రంగులు పూసేస్తారు. అండ్ మా బుడ్డు గమ్మునుంటాడా, మా బుడ్డు డబల్ పూసాడు అనమాట రంగులు పిల్లకాయలందరికీ. అండ్ ఈరోజు లాస్ట్ రోజు కదా, ఈరోజు గణేష బొమ్మని నిమజ్జనం చేసేస్తారు. అండ్ కొంచెం బాధగా ఉంది, ఇన్ని రోజుల నుంచి బొమ్మను పెట్టుకుని ఈరోజు లాస్ట్ రోజు నిమజ్జనం చేసేస్తారు కాబట్టి ఇంకా బొమ్మ ఉండదు కాబట్టి. అండ్ మా బుడ్డు చూడండి తరిమి తరిమి రంగులు పూస్తున్నాడు అనమాట, నాకే పోస్తారా అని చెప్పి. మా మనీ చూడండి వాళ్ళకి మా మనీ పడింది. అండ్ చూడండి ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, నాకు పిచ్చ నవ్వు అసలు. చూడండి ఎలా పూసుకుంటున్నారు ఆ రంగులు. అండ్ ఈరోజు ఉట్టు కొట్టేది, రంగులు పూసుకునేది, డీజేలు కొట్టేది, దేవుణ్ణి ఊరంతా తిప్పుతారు. చూడండి నీళ్ళు అట్టుపోస్తున్నాడు ఆ పిల్లకి అసలు. అండ్ ఫుల్ ఫన్, నాకైతే పిచ్చ నవ్వు, ఫుల్ ఫన్. చూడండి అసలు ఇంకా బొమ్మ దగ్గర ఎవరు రంగులు పూసుకోలేదు, వీళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేసేసారు, రంగులు పూసుకునేది కూడా స్టార్ట్ చేసేసారు. ఈ పిల్లకాయలు అయితే వాళ్ళు పూసుకునేది కాక వచ్చి మాకు కూడా పూసేసారు అనమాట రంగులు. అండ్ మా అమ్మ అయితే తిడతా ఉంది, చూడండి మొత్తం ఇల్లంతా రంగులు పోసి పెట్టేశారు అనమాట, మంచం మీద ఎక్కడ పడితే అక్కడ రంగులు పోసేశారు.
మా తమ్ముడు వెళ్ళి మా లక్ష్మత్కు మొహం అంతా పూసేసాడనమాట రంగు. అండ్ ఇంక చూడండి ఒక్కొక్కరు ఎలా పూసుకుంటున్నారో. ఇల్లంతా గబ్బు చేసి పనుకారు, కలర్లన్నీ పూసి పనుకారు. ఇల్లంతా ఒక్క చుక్క నీళ్లు లేవు, నీళ్ళన్నీ పూసేసుకున్నారు. మా అమ్మ ఒక పక్క తిడతా ఉంది, అయినా కూడా లెక్క చేయకుండా రంగులన్నీ పూసుకుంటున్నారు. మొహానికంతా రంగులు పూసేస్తారు. మళ్ళీ వచ్చి పూపించుకుంటానన్నా వదిలిపెట్టలేదు. మొహానికంతా నీళ్ళు కొట్టేసి రంగులు పూసేసి గలీజ్ చేసేసారు. అసలు ఇల్లు చూడండి ఎంత గలీజ్ చేశారు. మళ్ళీ కుళాయి నీళ్ళు వస్తేనే వాష్ చేసుకునేది అనుకుంది ఇల్లు, అప్పుడు దాకా లేదు. చూడండి కలర్తో ఎవరి ఇల్లు ఇట్లేదు, మా ఇల్లు ఎంత గలీజ్గా ఉంది కలర్లతో. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం రియల్గా. అండ్ ఇప్పుడు ఉట్టి కొట్టేసి స్టార్ట్ చేసేసారు. చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ ఎండ్ వరకు చూడండి, సూపర్ ఉంటుంది వీడియో అయితే. చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అంతా. చూడు అన్ని చూడు అతను పెట్టే ఏం పెద్ద జాగ్రత్తగా కట్ట మీద అన్నీ కొన్నాను కదా. ఇది రోడ్డు కట్టగా చెరువు కట్ట కదా అందరికి. జాగ్రత్త కొట్టు. లాస్ట్ కనపడి ఇక్కడ కనపడి మన కనపడి చాలే, అందరు కనపడదు. ఆ చివరి మామూలుగా లేదు ఉట్టి కొట్టేది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కొడుతున్నారు అనమాట ఉట్టి అనేది. చాలా ఫన్నీగా ఉంది. ఉంటుంది నేను చెన్నైలో చేసేది జాబ్, ఈ చెన్నైలో జాబ్ చేస్తాను. కొట్టాలి అదే అదే ఆ రోడ్డు మొత్తం కూడా ఎగరలేకపోతుంది కదా. చూడటానికి 6 అడుగులు ఎత్తుండవు. చూస్తాను జాగ్రత్త. అబ్బో అంతా రివర్స్ ఏంటా? అయ్యో సరే మనకుంటే ప్రేమ కరెక్ట్గా నిలబెట్టున్నాడు. మనకుంటే ప్రేమ కాదు కలిగేది. ఎక్కడికి వెళ్ళిపోతాం కావాలా తెలుసు కాదు. ఇప్పుడు తెలుసుకున్నదా నువ్వు? కలిగేది అనంతపురం. జాగ్రత్త కడుపుకుండా పెట్టండి. పైన చెప్పండి, కిందికి వస్తుందో చెప్పండి. ఎదురా ఏమిరా ఎర్రబల్లి అల్లుడులు, ఎర్రబల్లికి అల్లుడులు. కాదు దళితులు బండి నువ్వు మనిషి దగ్గర చేయించండి. అది ఎప్పుడు తగలాలి? ఇప్పుడు లేకుండా కాలు కన్నా చేయలేకుంది. ట్రైనింగ్ చేసావు పోత రివర్స్ రివర్స్ అటు మళ్ళాలి. ఇటు పరిగెత్తుకుంటూ వచ్చేది మళ్ళాలి. అప్పుడే దాని ట్రిల్లు ఎత్తుకొట్టడానికి ట్రిల్ అయ్యా. మా బాబాయ్ చూడండి ఫస్ట్ కొట్టేటప్పుడు ఉట్టి బాగా కొట్టాడు, మళ్ళీ కొట్టేటప్పుడు చూడండి ఎలా కొడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కొట్టారనమాట. అండ్ చాలామంది కొట్టారు ఉట్టిని అయితే. నేను అన్ని వీడియోస్ పెట్టలేకపోయాను, కొన్ని వీడియోసే పెట్టాను. అండ్ ఇప్పుడు ఉట్టి తర్వాత లడ్డు పాట. అండ్ పెద్ద లడ్డు వచ్చేసి చీటీలు మొత్తం మిక్స్ చేసి దాంట్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి లడ్డు. అండ్ చిన్న లడ్డు వచ్చేసి పాట పాడతారు. అండ్ ఇప్పుడైతే గణేష బొమ్మని నిర్వాజన చేయాలి కాబట్టి ట్రాక్టర్ తీసుకొని వచ్చి బొమ్మనైతే ఎక్కిస్తారు. అండ్ డీజల్తో సూపర్గా ఉంటుంది. నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది వీడియో అయితే. గణేష బొమ్మని ట్రాక్టర్కి ఎక్కిస్తున్నారు. ఊరంతా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసేస్తారనమాట బొమ్మని. అండ్ ఇచ్చే పిల్లకాయలు చూడండి డ్యాన్స్ ఎలా వేస్తున్నారో డీజల్ పెట్టి. మామూలుగా చేస్తారు డ్యాన్స్లు అయితే. నేను బొమ్మను చూసేదానికైతే వచ్చున్నాను. బొమ్మ దగ్గర ఏమో డీజల్ పెట్టుకొని చిన్న పిల్లకాయలు మగ పిల్లకాయలు డ్యాన్స్ వేస్తున్నారు. ట్రాక్టర్లు ఏమో ఆడపిల్లకాయలు డ్యాన్స్లు వేస్తున్నారు డీజల్ పెట్టుకొని. మామూలుగా లేదు, పెద్దోళ్ళ కన్నా పిల్లకాయలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ. ఇక్కడ చూడండి క్రాకర్స్ ఎంత మంచి కలుస్తున్నారు. ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి. చూసేదానికి చాలా లుక్ చాలా బాగుంది అసలు.
ఈ బొమ్మ వచ్చేసి బదిరేట్పల్లి అనమాట, మా ఊరు పక్కన ఊరు. అండ్ డీజే సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, రీసౌండ్ వస్తుంది అసలు. అండ్ మా ఇంటి దగ్గర తీసుకొని వచ్చారు బొమ్మని. అందరు బొమ్మ వచ్చిన ప్రతి బొమ్మకి మేము వార్ కార్డ్ అయితే ఇస్తామన్నమాట. అండ్ డ్యాన్స్లు అయితే సూపర్గా వేస్తున్నారు ఒక్కొక్కరు. మా బొమ్మ వస్తుందని చెప్పి మేము లగెత్తుకుంటూ వస్తున్నాం, కానీ అది మా బొమ్మ కాదు, పక్కన పాలెం బొమ్మ అనమాట. అండ్ ఇక్కడ చూడండి అందరు డ్యాన్స్లు వేసుకుంటూ బొమ్మని ఎలా తీసుకుని వస్తున్నారు. అండ్ లాస్ట్కి మా ఇంటి దగ్గరికి అయితే ఇచ్చారు. మేము అందరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వారకారు ఇచ్చి దేవుడికి అయితే దండం పెట్టుకుని ఆ బొమ్మ చూడటానికి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. వచ్చిన బొమ్మలకి అన్నిటికీ వాటర్ కార్డ్ ఇచ్చేసాం. అండ్ మా బొమ్మ ఎక్కడి దాకా వచ్చిందా, ఇంకా టైం ఏమో 1 అయిపోతుంది, ఎన్ని గంటలకు వస్తుంది ఏమో అని చెప్పి ఎక్కడుందని చెప్పి చూసుకుంటూ బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడైతే ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చాక 2:30 ఏమో అవుతుంది. మా వాళ్ళు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు బొమ్మ దగ్గర. అండ్ లాస్ట్కి అయితే మా బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం ఎట్టో కట్టు. అండ్ ఇక్కడ చూడండి మా బొమ్మ అయితే వచ్చేసిందో, ఈరోజు లాస్ట్ రోజు మా బొమ్మకి గుడ్ బై చెప్పే టైం కూడా వచ్చేసింది. బాయ్ బాయ్. బొమ్మ కాడి నుంచి ఇంక మా ఇంటికి వచ్చేస్తామన్నమాట, దగ్గరలో ఉందిలే వస్తుందని చెప్పి. అంకుల్ చూడండి ఎంత ఫన్నీగా చేస్తున్నాడో, నాకైతే పిచ్చ నవ్వు వస్తుంది అంకుల్ చూస్తుంటే అసలు. ఇది చూడండి మా బొమ్మ కాడి నుంచి క్రాకర్స్ ఎంత మంచిగా కాలుస్తున్నారు. ఎందుకక్క ఇంటికాడి నుంచి అటు ఇటు ఊరికే తిరుగుతున్నావు ఆ బొమ్మ కాడికి ఇంటి కాడికి అని. ఏం లేదు, నిద్ర వస్తుంది ఒక పక్క, ఇంకేమో బొమ్మ ఏమో రాకపోయా, నాకేమో నిద్ర వస్తుంది. ఒక పక్క క్రాకర్స్ ఫ్లవర్స్ లాగా కాలుస్తున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. చూడండి ఎంత మంచిగా కాలుస్తున్నారో క్రాకర్స్ మా బొమ్మ దగ్గర, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి అసలు. మా గణేష బొమ్మ ఏమో ఇంకా రాలేదు, బట్ డీజే బాక్స్ తీసుకొని వచ్చి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. గణేష బొమ్మను ఎప్పుడు తీసుకొని వస్తారో అర్థం కావట్లేదు. అండ్ 3:30 అయిపోయింది, ఇంకా చూస్తున్నాం ఎప్పుడు వస్తుందో అని చెప్పి గణేష బొమ్మ అయితే. ఫైనల్లీ గణేష బొమ్మను అయితే మా ఇంటి దగ్గరికి అయితే తీసుకుని వచ్చేసారు. ఇది మా లాస్ట్ ఇల్లు అనమాట, అన్ని ఇల్లులు తిప్పుకొని లాస్ట్ మా ఇంటి దగ్గరికి అయితే తీసుకుని వచ్చేసారు. అందరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వార్కార్ ఇచ్చేసాం. గణేష స్వామి కూడా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఇంక మా లాస్ట్ ఇల్లు కాబట్టి అండ్ నిమజ్జనం చేసేదానికి కూడా తీసుకుని వెళ్ళిపోతారు బొమ్మనైతే. అండ్ గణేష స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందరినీ మంచిగా చూసుకో, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా గణేష పండుగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొంచెం బాధగా ఉంది బొమ్మనైతే నిమజ్జనం చేస్తుంటే, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చుట్టాలందరినీ పిలిపించుకొని అందరం హ్యాపీగా నవ్వుకుంటా ఆ పండుగనైతే మంచిగా చేసాం కదా, లాస్ట్ రోజు ఇంక తీసుకొని పోతుంటే కొంచెం బాధగా ఉంది. అయినా ఏం పర్వాలేదు, గణేష స్వామిని సంతోషంగా నిమజ్జనం చేసి నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందాం. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ మా ఊరి గణేష పండుగ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.